కూల్చివేశారు. విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో వైసీపీ కార్యాలయాలకి వరుసగా నోటీసులు అంటిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. అక్రమ కట్టడాలన్నింటినీ కూడా వాళ్ళు డెఫినెట్గా వాటి విషయంలో సమాధానం కనుక ఇవ్వకపోతే వాటిని కూల్చివేస్తామంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇక వైసీపీ కార్యాలయాలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇవ్వడం కావచ్చు, లేదంటే తాడేపల్లి గూడెంలోని ప్రధాన కార్యాలయం కూల్చివేసే అంశంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ ప్రముఖులు ఏ రకంగా మాట్లాడుకున్నారో చూద్దాం. ఈరోజు తెల్లవారుజాన 5 గంటలకి ఏం కొంపలు ముందుకుపోతున్నాయని చెప్పేసి పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేయడం అనేది హీనమైన చర్య. నిజంగా ఇలాంటి చర్యల్ని గవర్నర్ తీసుకుపోతాం. ఈవెన్ అవసరమైతే రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తాం. ఇలాంటి అరాచక పాలన ఇలాంటి కొనసాగకూడదు. ఇది భారతదేశం, మనం ఎంతో స్వేచ్ఛ గాలి నీరు పీల్చుకునే ప్రదేశం. ఇలాంటి పరిపాలనలో మనం భారతదేశంలో ఒక నియంత్రణ రాజులాగా పరిపాలించి హిట్లర్ లాగా పరిపాలన చేసే ముఖ్యమంత్రిని ఎవరు చూడలేదు. ఇదన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీంట్లో రాబోయే రోజుల్లో మేము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోయే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఇమ్మీడియట్గా గవర్నర్, రాష్ట్రపతి అన్ని పేపర్ క్లిప్పింగ్స్ చూసి దీని మీద తగు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రమం కట్టడం అనేది ఎక్కడ లేదు. పర్మిషన్ తీసుకున్నాం, విఎల్టీ ట్యాక్స్ కట్టినాం, అన్నీ కట్టినా కూడా హైకోర్టులో కూడా అన్ని సబ్మిట్ చేసి ఇచ్చినా కానీ వాళ్ళు కూల్చడం అనేది హీనమైన చర్య. ఒక పక్క మా అడ్వకేట్స్ అందరూ దీనికి పర్మిషన్స్ ఉన్నాయి అని చూపించినా కానీ తెల్లారుజాన ఎవరూ లేనప్పుడు చేయడం అనేది చాలా దారుణం. ఇలాంటి పరిపాలన ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఇలాంటి అరాచకాలు జరుగుతాయో ఆలోచన చేసుకోవాలని ప్రజలందరూ కూడా గమనించాలి. కొత్తూరు నరసింగరావుపేట అనకాపల్లి మండలంలో అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో పేలా గోవింద్ సత్యానంద గారు ఎమ్మెల్యేగా ఉంటుండగా ఇక్కడ కొంత స్థలాన్ని కేటాయించి ఎకరా 70 సెంట్ల 75 సెంట్లు కాపు సామాజిక భవనాన్ని నిర్మించాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి కాపులకి మేలు చేయాలి. వాళ్ళ పెళ్లిళ్ళకైనా, కథా కార్యక్రమాలకైనా, శుభకార్యాలకైనా, లేదంటే ఆ పిల్లలు పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆస్తుల కింద కొంత ఉండడానికైనా రూములు కూడా పెట్టి చేయాలని ఒక 50 లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇంతగా ఈ ప్రభుత్వం కాపుల గురించి ఎంత చేసాం అంత చేసామని ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఈరోజు ఇదే స్థలంలో అవి పాత ఇచ్చినటువంటి మంజూరులన్నీ కూడా పక్కకు పెట్టి ఇక్కడ ఒక భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ భవనం పోని ప్రజలకు ఉపయోగపడే ప్రజాభవనం అయితే సంతోషించి ఉండేవాళ్ళని, కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని కట్టుకున్నారంటే అది మిక్కిలి హేయమైనటువంటి విషయం. సిగ్గుపడాలి. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కాపులు సామాజిక వర్గం మీద ప్రేమ అభిమానం ఉండుంటే ఏదైతే ఇక్కడ ఈ భవనం ఉందో కాపు భవనం కేటాయించిన స్థలంలో కట్టారు కాబట్టి ఈ కట్టిన బిల్డింగు కాపు సామాజిక వర్గం కాపు భవన్గా పేరు మార్చి వారికి ఇవ్వండి.